అదే రకమైన ఉత్సాహం మరో వ్యక్తిలో కనిపిస్తుంది. ఆయనే కేకే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది కేకే పేరు. ఆయన సెఫాలజిస్ట్. సరిగ్గా 3 రోజుల క్రితం ఇదే రిజల్ట్ ఇచ్చారు ఆయన. ఈరోజు ఏం జరగబోతుందో ఒక బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పిన విధంగా ఆయన కాలజ్ఞానం చెప్పిన పరిస్థితి. సెఫాలజిస్ట్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఒక ఘనత సాధించిన కేకే మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కేకే గారు గుడ్ ఈవినింగ్. కేకే గారు గుడ్ ఈవినింగ్. మీరు శ్రేయాస్ మీడియా కేకే గారు మీరు వింటున్నారా? వినిపిస్తుందా? కేకే గారిది ఒకసారి ఆడియో చెక్ చేయండి పీసీఆర్. మొత్తానికి కేకే చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి టీడీపీ వచ్చింది. టీడీపీ రావడమే కాదు, కేకే చెప్పినట్లు టీడీపీకి 133 సీట్లు వస్తాయని సింగిల్ లైన్గా చెప్పారు, సింగిల్ ఫిగర్. అయితే 3 సీట్లు అధికంగా వచ్చాయి, ఇంకా 136 వచ్చాయి. అటు వైసీపీకి 14 సీట్లు వస్తాయన్నారు, అది -4 తగ్గింది, 10 సీట్లకు వచ్చింది. జనసేనది మాత్రం క్లియర్గా 21 సీట్లు అని చెప్పారు, 21 వచ్చాయి. బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, 7 అని చెప్పారు కేకే. ఇప్పుడు కేకే మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సెఫాలజిస్ట్ కేకే గారు, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్, అభినందనలు. ఎందుకంటే బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్లు జరగబోయేది భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పినట్లు మీరు కూడా మొన్న ఎగ్జిట్ పోల్స్ రోజు ఏ సర్వే సంస్థకు అందని ఊహాజనితంగా అసలు అది సాధ్యమే కాదు ఇలాంటి రిజల్ట్ చెప్పడం అనుకున్నది మీరు సాధించారు. ముందుగా మీకు అభినందనలు. మీరు చెప్పినట్లుగానే టీడీపీకి 133 చెప్పారు, 136 మా స్క్రీన్పై ఇప్పుడు కనిపిస్తున్నాయి, లీడ్లో ఉన్నవి, గెలిచినవి కలిపి 136. వైసీపీకి 14 అని చెప్పారు, ఎవ్వరూ నమ్మలేదు. వైసీపీ 151 సీట్లతో ఇంత బలంగా ఉన్న వైసీపీకి 14 సీట్లు ఏంటి, కేకే ఏంటి ఇలా చెప్తున్నాడని కూడా కొంతమంది మిమ్మల్ని మరో రకంగా అనుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు 14, 10 వచ్చాయి, ఇంకా 4 తగ్గాయి మీరు చెప్పిన దానికన్నా కూడా. జనసేన ఎగ్జాక్ట్ మీరు చెప్పారు, వై నాట్ 175 అని జగన్ అన్నారు, వై నాట్ 21 అని పవన్ కళ్యాణ్ అనుకున్నారని ఒక డైలాగ్ కూడా కొట్టారు మీరు. అలాగే 21కి 21 వచ్చాయి. బీజేపీకి 7 వస్తాయని చెప్పారు, ఒక సీటు అదనంగా 8 వచ్చింది. అంటే ఇంత ఎగ్జాక్ట్ రిజల్ట్ నాకు తెలిసి ఎగ్జిట్ పోల్స్లో ఎప్పుడు ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు లేవు. ప్రతి పార్టీ కూడా ఏదో ఒక పార్టీది కలవడం వేరు. 4 పార్టీల రిజల్ట్ మీరు ఇచ్చారు, 4 పార్టీలది యాజ్ ఇట్ ఈజ్ 1-2 సీట్లు 3-4 సీట్లు కొంచెం తేడా వచ్చినా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎలా ఫీల్ అవుతున్నారు ఇది? ఎందుకంటే ఇప్పుడు గెలిచిన పార్టీలు ఎంత ఉత్సాహంగా ఉన్నాయో ఒక సెఫాలజిస్ట్గా మీరు కూడా అంతే ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఉత్సాహమే సార్. మామూలు నేను చెప్తాను సార్, మీరు ఆ రోజు ప్రెజెంటేషన్ ఇచ్చింది ప్రతి ఒక్కరు వెరిఫై చేసి ఉంటారు అనుకుంటాను. అవును, మనం వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి 14 సీట్లలో 6+8 డివైడ్ చేసాం సార్ 2 భాగాలుగా. ఈ 6 సీట్లు కన్ఫామ్ గా గెలుస్తాయని, ఈ 8 సీట్లు టైట్ ఫైట్ లో ఉన్నాయి. మేబీ ఇంక్లైన్ టు వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు. దాంట్లో సర్వేపల్లి ఉంది, అట్లాగే అట్ ది సేమ్ టైం మీకు ఆత్మకూరు కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను సార్, ఇప్పుడు సర్వేపల్లి గెలవచ్చు, ఓడొచ్చు, బట్ ఇంక్లైన్ టు అక్కడ ఉన్న సమీకరణాలు బట్టి అలా చెప్పాం. సో లీస్ట్ నెంబర్ వచ్చి 6, మాక్సిమం నెంబర్ వచ్చి 14. బట్ సింగిల్ నెంబర్ చెప్పాలి కాబట్టి 14కి వెళ్ళాం ఒక నెంబర్ కాబట్టి. సో ఆ 14లో 8లో ఏదైనా 1-2 ఓడొచ్చు అని కూడా మనం ఇంకా చెప్పాం, దాని క్రిస్టల్ క్లియర్. అలాగే మీకు అనంతపురంలో ధర్మవరం అనేది ఎలక్షన్స్ ముందు క్రిస్టల్ క్లియర్ గా చెప్పాం, ధర్మవరమే ఓడిపోతే ధర్మవరంలో కేతిరెడ్డి గారికి గెలిచేదానికి ఆస్కారం ఉంది. బట్ ఇన్ కేసు ధర్మవరమే టైట్ గా ఉంది, ధర్మవరమే ఓడిపోతే అనంతపురంలో ఇంకో సీట్ రాదు అనుకున్నాం. బట్ మనం శ్రీకాకుళం క్లీన్ స్వీప్, విజయనగరం క్లీన్ స్వీప్ అవుద్దని, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ అవుద్దని, దాంట్లో తుని ఒకటే టైట్ ఫైట్ ఉందని అనుకుంటున్నా నాకు గుర్తున్నంత వరకు. అట్లాగే మీకు కృష్ణా గుంటూరు క్లీన్ స్వీప్ అవుద్దని, అనంతపురం క్లీన్ స్వీప్ అవుద్దని, ఒక సీట్ ధర్మవరం ఒకటే కేతిరెడ్డి గారి డౌట్, ఇలా వ్యక్తపరిచాం, ఓవరాల్ డీటెయిల్స్ చేసాం. సింగిల్ నెంబర్ చెప్తున్నప్పుడు 144 పోటీలు చేసినటువంటిది 133 గెలుస్తుందని టీడీపీ, అలాగే 21 ఇందా మీరు చెప్పినట్టు జనసేన, అలాగే 7 నియోజకవర్గాల్లో బీజేపీ, అలాగే 14 ఇందా డిస్కస్ చేసినట్టు చెప్పాం సార్. సింగిల్ నెంబర్ ఎందుకు చెప్పామంటే అండి, ఎనీ సర్వే కంపెనీ ఖచ్చితంగా ఒక 10 అటు ఇటుగా చెప్తుంది, 10 మార్జిన్లు పెట్టుకుని చెప్తుంది. అంటే మామూలుగా ఊర్లలో తిరిగే వాళ్ళు కూడా 100 దాటేస్తాయి, 120 దాటేస్తాయి, 130 దాటేస్తాయి అంటుంటారు కదండి. అవును. బట్ మనం ఒక యాజ్ ఏ సర్వే కంపెనీగా మనం అలా చెప్పకూడదు కదా. అంటే నాకు లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తో అనిపించింది ఏంటంటే, మనం యాక్యురేట్ గా సింగిల్ నెంబర్ చెప్దాం, దాంట్లో ఉన్న +1 +2 ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రేపు పొద్దున 1-2 నియోజకవర్గాలు అటు ఇటుగా అయినా కానీ, ఇప్పుడు మీకు చెప్పినట్టు ధర్మవరం గురించి, అనంతపురం ఆత్మకూరు గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ యూ కమ్ విత్ సింగిల్ నెంబర్ అని క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా ఆలోచించి ఎన్నో సమీకరణాలు మేము ఆలోచించుకొని సింగిల్ నెంబర్కి చెప్పాం. అట్ ది సేమ్ టైం అక్కడక్కడ ఒక నియోజకవర్గాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, 1 or 2 గురించి. అయితే కేకే గారు, మీరు గతంలో కూడా ఇలాంటి సర్వే ఇచ్చారు 2019 ఎన్నికల్లో, గత ఎన్నికల్లో కూడా. అప్పటికంటే ఇప్పుడు ఇంకా అక్యురేట్ గా మీరు సర్వే ఇచ్చాను అనుకుంటున్నారా?
100% సార్. అంటే అప్పటికి మనకి ఏంటంటే సార్ ఇనిషియల్ గా మనం అప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి మనకి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ కానీ అకామిడేషన్ ఇష్యూస్ కానీ లేదా సాఫ్ట్వేర్ టెక్నికల్ గా ఇన్వాల్వ్ చేయాలన్నా ఇంకో ఇష్యూస్ కానీ ఇప్పుడు చాలా వరకు అవుట్ సోర్సింగ్ ఇచ్చాం. ఎక్స్ట్రా లేయర్ అంటే మనం చేస్తూనే ఇంకొక లేయర్ ని యాడ్ చేసాం మన లేయర్స్ తో పాటు. సో ఇప్పుడు అన్ని అంతకుముందు లేవు సార్. ఇప్పుడు ఇంకా అంటే కార్ అయితే కార్ కాన్సెప్ట్ అదే, ఇప్పుడు కార్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మారినట్టు ఎక్స్ట్రా లేయర్స్ యాడ్ అయినాయి. సో దట్ ఎందుకు యాక్యురేట్ నెంబర్ ఇవ్వకూడదు, రేపు పొద్దున సర్వే కంపెనీలు మనం ఫాలో అయ్యి ఇంకెవరైనా సరే దేశంలో ఒక సర్వే కంపెనీ సింగిల్ నెంబరే ఇవ్వాలి. అది తప్పవచ్చు, అది వేరే విషయం. బట్ బార్డర్లు ఎక్కువ పెట్టకూడదు. 110 దాటేస్తుంది, 130 దాటేస్తుంది, 20 మార్జిన్ లో ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు కదా అని ఈ దీనికి శ్రీకారం చుట్టారు. లాస్ట్ టైం కూడా వైసీపీకి 151 ఇచ్చినట్టున్నారు కదా, సంప్రదాయానికి ఈ విధంగా వెళ్ళాలని. అవునండి, అవునండి. అయితే కేకే గారు మీరు చాలా అంటే సర్వేలు అప్పుడు సింగిల్ డిజిట్ కాదు సార్, మామూలుగా చెప్పండి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే అప్పుడు లాస్ట్ టైం అన్నప్పుడు మనం ఇట్లాగే 5 to 10 మార్జిన్ పెట్టుకుంటూ ఇచ్చాం సార్. 150 టచ్ అవ్వచ్చు, అది 140 పైన ఇలా ఉంది అని చెప్పుకుంటా ఉన్నాం. అలాగే 25 ±5 ఇచ్చాం టీడీపీకి, అలాగే 0 to 5 జనసేనకి ఇచ్చాం అట్లాగనమాట. అదే అప్పుడు ± ఇచ్చారు, అది కూడా అక్యురేట్ గానే ఇచ్చారు దాదాపుగా. ఇప్పుడు ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఒక రకంగా ఇచ్చారు. అయితే మీరు అదే రోజు కేకే గారు మీతో పాటు వందలాది సంస్థలు, అందులో నేషనల్ ఉన్నాయి, లోకల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అందులో కొన్ని వైసీపీ అంటే ఆరా మస్తాన్ అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయినాయి. సెఫాలజిస్ట్ ఆయన చెప్పినవి దాదాపు జరుగుతుంటాయని చాలాసార్లు అనుకున్నారు, ఇప్పుడు కూడా జరుగుతాయేమో అని అనుకున్నారు. మీది ఆరా మస్తాన్ని కంపేర్ చేసినప్పుడు టోటల్ డిఫరెంట్గా కనిపించింది. మిగిలిన సర్వే సంస్థల సర్వే రిపోర్ట్లు కూడా ఆ రోజు వచ్చాయి. అంటే వాళ్ళని తప్పు పట్టడం గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఏమడగబోయేదంటే ఆ సర్వేలన్నీ చూసినప్పుడు మీరు ఇచ్చిన సర్వే ఏమైనా తప్పుతుంది, అలాంటి అనుమానం కానీ అలాంటి భయం కానీ మీకు ఏమైనా కలిగిందా? అంటే ఇప్పుడు మీకు చెప్పడం కాదు, ఎప్పుడేదో రిజల్ట్ వచ్చింది ఏమో చెప్పడం కాదు, ఇంకొక 5-6 గంటల ముందు కూడా నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. కేకే గారు మీకు ఒకటి గుర్తు చేస్తాను, మీరు నాతో కూడా -5 లో ఉండొచ్చు, అది తప్పుద్దంటే కేకే గారు మీరు నాతో కూడా మిమ్మల్ని అడిగారు, మీరు ఈ సర్వే సంస్థ మీరు ఇచ్చారు ఒక సర్వే, ఈ రిపోర్ట్ పక్కాగా ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉందా, లేదంటే మీరే బాధ్యత వహిస్తారా అని కూడా అడిగాను. మీరు ఆ రోజే నాకు చెప్పారు బాధ్యత తీసుకుంటానని. అందుకే మీ మీద మాకు కాన్ఫిడెన్స్ వచ్చి మిమ్మల్ని 1-2 సార్లు టీవీలో ఇప్పుడు ప్రొజెక్ట్ చేయాల్సిన పరిస్థితి మాకే ఏర్పడింది. చెప్పండి. కరెక్ట్. అంటే మీకు లాస్ట్ టైంలో చెప్పినట్టుగా చాలా ఇంటర్వ్యూస్లో మనం చెప్పినట్టుగా ఒక +/- దాంట్లో తేడా రావచ్చు, ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు తేడా అవ్వచ్చు, అది వేరే విషయం. అంటే 98, 95 పైన యాక్యురసీ వచ్చినా కానీ మనకు ఒక 2-3 నియోజకవర్గాలు అటు మారచ్చు. బట్ ఓవరాల్గా ఈస్ట్ అని చెప్తే వెస్ట్ అవ్వదు. ఒకవేళ నిజంగా అంత భారీ తేడా వస్తే ఇంకా మేము సర్వే కొనసాగించేదని కరెక్ట్ కాదనుకుని మేము డ్రాప్ చేస్తామని కూడా మీకు చెప్పాను. అన్నారు అవును అన్నారు. అంటే మిగిలిన సంస్థలు ఇప్పుడు అలా ఈస్ట్ అండ్ వెస్ట్ వచ్చిన సంస్థలు మూసేయాలంటారా, ఇక సర్వేలు చేయొద్దా? అది వాళ్ళు అది అలా కమెంట్ చేసేది మనకు అధికారం లేదు కదా సార్. రైట్. అంటే ఈ సర్వేల పేరుతో ఒకటి మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ సర్వేల పేరుతో కొంత జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తర్వాత మీకు తెలుసు సెన్సెక్స్ ఎట్లా భారీగా షేర్ మార్కెట్ పెరిగిపోయింది, ఈరోజు ఎలా కుప్పకూలింది తెలుసు. ఇందులో కొంత బెట్టింగ్ రాయిల ప్రమేయం కూడా ఉంటుంది, బెట్టింగ్ రాయిల కోసం కూడా కొన్ని సర్వేలు చేస్తుంటారు అనే ఒక ప్రచారం కూడా చాలా పెద్ద అవుతుంది. అది మీకు కూడా మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. ఇందులో ఏమైనా వాస్తవం ఉందనుకుంటారా మీరు? వచ్చి సార్ 100% వాస్తవం సార్, 100% వాస్తవం ఉంటుంది, అంటే డౌట్ లేదు. అంటే కేకే గారు మీ చాలా మంది మీ సర్వే అంటే 2 రకాలు సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం ఇప్పుడు కేకే అనే వ్యక్తి ఇప్పుడు నెంబర్స్ చెప్తా ఉంటారు సార్. మనం ఓవరాల్గా ఇలా ఉంటుంది ఓట్ ప్యాటర్న్ అని. ఎక్కడో ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తూ ఓకే ఈ పార్టీ గెలవబోతుందని తను మనల్ని నమ్మి కనెక్ట్ అయ్యి ఊరినే నంబర్ సార్ మామూలుగా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏదో పందెం ఇంకోటి వేసుకుంటున్నారు అనుకోండి, దాన్ని నేను ఎక్కడ ఆ విలేజ్ లో ఉన్న అతను నేను అక్కడ ఆపలేను. సో అలా కాకుండా మనం వాళ్ళని ప్రభావితం చేయడానికి రాంగ్ గా చెప్తున్నాం అనుకోండి, అది నా రెస్పాన్సిబిలిటీ. అది అంటే అదే అంటున్నాను నేను. ఇప్పుడు మీరు ఇచ్చిన సర్వేని నమ్మి ఎవరైనా బెట్టింగ్లో పోతే అది మీకు సంబంధం లేదు. కానీ బెట్టింగ్లను ప్రభావితం చేయడానికే రాంగ్ సర్వేలు, ఒకవేళ మీకు సమాచారం లేకపోయినా ఏదో సర్వే ఒకటి ప్రకటించడం. అంటే మీకు గుర్తు చేస్తాను నేను, 2019లో ఇలాంటి సర్వేనే ఒకటి లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. అప్పుడు 88 సీట్లతో బీఆర్ఎస్ అప్పుడు గెలిస్తే అక్కడ మహాకూటమి గెలుస్తుంది అని చెప్పారు అప్పుడు టీడీపీ కాంగ్రెస్ అలయన్స్లో. ఆ తర్వాత ఆయన సర్వేలు కూడా మానేసిన పరిస్థితి మీకు గుర్తుండే ఉంటుంది. అది
గుర్తుంది సార్. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం అప్పుడు ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పటికి కూడా చాలా ఛానల్స్ లగడపాటి గారు ఇలా అంటున్నారు, మీరు ఇలా అంటున్నారు అంటే మనం చేసుకుంటూ వెళ్ళాం. ఆరామ్ మస్తాన్ గారు ఇలా అంటున్నారు, మీరు ఇలా అంటున్నారు అన్నప్పుడు అసలు లేదు, ఆరామ్ మస్తాన్ గారు రైట్ అయినప్పటికీ కూడా స్టిల్ మన పని మనం ఇలా చేసుకుంటూ పోవడమే కానీ ఇతరుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ మైండ్ సెట్ ని మనం డిస్టర్బ్ చేసుకోవడం ఇష్టం లేదు సార్. మామూలుగా మన నియోజకవర్గాలు ఏంటి, మనం ఏ డేటా సైన్స్ వాడుతున్నాం, ఏ అల్గరిథమ్స్ వాడుతున్నాం, ఎలా శాంపుల్స్ ని తెచ్చుకుంటున్నాం, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం సార్. అయితే కేకే గారు, మీరు ఎగ్జిట్ పోల్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన సర్వేని చూసి నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు, సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు అవి నిజమైన తర్వాత కూడా అసలు ఇంతకీ కేకే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఏం చేశాడు ఇప్పటిదాకా, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒక ఆసక్తి కూడా చాలా మందిలో నెలకొంది. అసలు ఏంటి మీరు సర్వేల వైపు ఎలా వచ్చారో, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు కేకే ఎవరు? అవును అంటే మాది దీని ముందు వచ్చి నేను ఒక 18 సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చాను. అంటే పర్సనల్ ఒక ఇంటర్వ్యూలో చేద్దాం పూర్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. దీని ముందు అయితే మటుకు ఒక 8 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసుకుని, అంటే థామ్సన్ రాయిటర్స్ కావచ్చు, వ్యాలీ ల్యాబ్స్ కావచ్చు, నెక్స్ట్ టెక్నాలజీ కావచ్చు, ఎస్ఎన్పి కావచ్చు, ఇలా రకరకాల మల్టీనేషనల్ కంపెనీస్లో నేను యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్న క్రమంలో మనకు పొలిటికల్ రిఫార్మ్స్ సైడ్, అంటే మంచి గవర్నమెంట్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే మున్సిపాలిటీస్ కానీ, ఇష్యూస్ కానీ ఎక్కువ పీపుల్ కనెక్ట్ అవుతూ ఉంటారు, ఇలాంటి వాటి గురించి వర్క్ చేయాలి అన్న దాంట్లో నుంచి ఈ మధ్య లైన్లో తీసుకుంటే ఎక్కడో దీన్ని వర్కౌట్ చేయొచ్చేమో అనుకున్న దాని ఆ థాట్లోంచి వచ్చింది సార్ సర్వే. అంటే ఎమ్మెల్యేస్తో మనం కలిసి వర్క్ చేయొచ్చు, అట్లా పీపుల్ పల్స్ కూడా మనం ఎందుకు ఓట్ బ్యాంకింగ్ ఎవరు ఓట్లు వేస్తారని తెలుసుకోవచ్చు. సో దీనికి అనుసంధానంగా ఉండి ఎక్కడో రిఫార్మ్స్ సైడ్ మనం వర్క్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది, యూజ్ అవుద్దేమో అని అన్న ఐడియాతో మొదలుపెట్టాం. కాబట్టి దీంతో పాటు మన మనస్ఫూర్తిగా ప్యాషనేట్గా చేసింది కాబట్టి ఓన్లీ ఎమ్మెల్యేలు మెప్పు పొందేదానికో లేకపోతే ప్రజలు మెప్పు పొందేదానికో కాదు, కాబట్టి మోస్ట్లీ యాక్యురేట్గా వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది సార్ ఇది. రైట్ కేకే గారు, ఇంతకు అంటే చాలా సంస్థలు మీకు తెలుసు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే ముందు మేము ఇన్ని శాంపిల్ చేసాం, ఇంతమందితో మాట్లాడాం, ఇన్ని ఏజ్ గ్రూప్లతో కనెక్ట్ అయ్యాం, ఇట్లా రకరకాలుగా అంటే మేల్ ఫీమేల్తో కనెక్ట్ అయ్యాం, ఇంతమందితో ఇలా చెప్తూ ఉంటారు. మీరు అలాంటి ఫిగర్ పెద్దగా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే మీ శాంపిల్ సైజ్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు మీరు? అసలు ఎప్పుడు కూడా మేము అదే సార్ శాంపుల్ సైజ్తో ఒక రాంగ్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. మీరు ఇదే విషయం మన ఎమ్మెల్యే గారికి చేస్తున్నప్పుడు కూడా శాంపుల్ సైజ్ అడగదు సార్, మీకేం కావాలి అంటే శాంపుల్ తీసుకోవని కాదు. నా ఉద్దేశం ఏంటంటే దానికి ముందు అంటే మీరు మంచి ఒక సినిమా సీన్ షాట్ బాగుందంటే కెమెరా కూడా దాంట్లో ఒక ఎంతో కొంత భాగం చేస్తుంది. బట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంకా ఉన్నట్టు శాంప్లింగ్ కూడా ఒక భాగమే, కానీ మాకు అది ఒక 25% వరకే, మిగతా 75% ఇప్పుడు మాకు ఒక నియోజకవర్గంలో ఒక స్లీపర్ సెల్ ఉన్నారు సార్, ఒక డాక్టర్గా పనిచేస్తుంటారు. ఆయన ప్రతిరోజు ఒక హోమియోపతి డాక్టర్గా ప్రతి ఊర్లో నుంచి ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ ఊర్లో ఎలా ఉందమ్మా, మీ ఊర్లో ఎలా ఉందని అడుగుతూ ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ ఉంటారు. ఆయన ఒక ఓవరాల్ కన్సాలిడేట్ రిపోర్ట్ మాకు ఇస్తారన్నమాట, ఇలా ఉంది విలేజ్లో కేక్ అని. అంటే నేను చెప్పిన 4 layers లో ఒక లేయర్. ఇప్పుడు ఆయన శాంపుల్స్, ఆయన ఇచ్చిన ఒక శాంపుల్ ఇన్ఫర్మేషన్ని ఆయన ఎన్ని శాంపుల్గా కన్సిడర్ చేయాలి? ఆయన దాదాపుగా 10,000 20 మందిని అడిగి ఇస్తారు. ఇప్పుడు ఆయన ఒక్క ఇన్ఫర్మేషన్ నేను 20 శాంపుల్గా చేయాలా? లేదా ఒక మండలంలో ఒక లీడర్ని అడిగినప్పుడు ఆయనకి 20 సంవత్సరాల ఒక పట్టు ఉంటుంది ఒక మొత్తం అక్కడ ఉన్న సామాజిక పరిస్థితుల మీద. ఆయన మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఒక శాంపుల్గా కన్సిడర్ చేయాలా? ఒక ఊర్లో మన సర్వేయర్ ఒక దగ్గరికి వెళ్ళి 10 మందిని ర్యాండమ్గా అడిగి ఇలా చెప్తుంటాడు, అది వ్యక్తులు ఇండివిజువల్గా అడుగుతాడు. 10 మందిలో అడిగిన వ్యక్తులు 5 మంది తప్పే చెప్తారు. మామూలుగా ఎందుకు చెప్తారండి, మామూలుగా సిట్టింగ్ గవర్నమెంట్కి అపోజిషన్ ఉన్నట్టు. ఇప్పుడు మాచర్లో చేస్తున్నప్పుడు, మాచర్లో అంత గొడవలుగా ఇష్యూస్గా ఉన్నప్పుడు ఎవడైనా భూమి మీద మానవుడు వచ్చి బయటకు వచ్చి నేను సిట్టింగ్ ఎమ్మెల్యేకి అగెనిస్ట్గా వేద్దాం అనుకుంటున్నాను ఎక్కువ మంది ఎందుకు చెప్తారు? అలాంటిప్పుడు ఎన్ని లేయర్స్ ఉన్నాయి కాబట్టి మేము 3 లక్షలు పోనీ అదే సరే మామూలు నేను అనేది అదొక్క లేయరే కాదంటారు. ఈ 4 ఒకళ్ళకి తగ్గినా కానీ ఈ ఎక్స్ట్రా లేయర్స్ డేటా సైన్స్ పరంగా కానీ, స్లీపర్ సెల్స్ పరంగా కానీ, మనకు డేటా అనలైజ్ చేసే విధంగా కానీ, ఇనిషియల్గా చేసే తక్కువ శాంపుల్స్ 500 1000 శాంపుల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కన్సాలిడేట్. కానీ అందుకే మేము 4 లక్షల శాంపుల్స్ తీసుకున్నాం, 10 లక్షల శాంపుల్స్ తీసుకున్నాం అనేది శాంపుల్ సైజును మల్టిప్లై చేసి చెప్పేయచ్చు, దాన్ని మీరు వెరిఫై చేయలేదు కదా. అవును, అంటే ఓవరాల్గా మీరు ఎంత చేశారండి శాంపిల్? జనరల్గా మనం మాట్లాడుకోవడానికి చెప్పడానికి ఎంత శాంపిల్ చేసి ఉంటారు? అంటే ఇప్పుడు 30-40 నియోజకవర్గాలు సార్ మేము విలేజ్ వారీ సర్వే చేసాం. అంటే ఎమ్మెల్యే దగ్గర ఆర్డర్ తీసుకొని చేసి ఇచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంటే ఇప్పుడు మీరు అడిగినట్టే నాకు కంపల్సరీ ఒక 3,000 శాంపుల్స్ కావాలి కేక్ అని అడుగుతారు. నేను ఎన్ని చెప్పినా సార్ శాంపుల్స్ మెయిన్ గా సార్ ఇంకా చాలా ఉంటాయి అన్నప్పుడు కూడా అడుగుతారు. ఆబ్వియస్ గా మేము అవుట్ సోర్సింగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి 3,000 శాంపుల్స్ అని నియోజకవర్గం ఇస్తాం, అడుగుతాం. వాళ్ళు అడిగినప్పుడు ఇదే అవుట్ సోర్సింగ్ ఇస్తాం. సో
ఆ నియోజకవర్గంలో 3-4 వేల శాంపుల్స్ కదా అని చెప్పి ఇప్పుడు ఏలూరు టౌన్ లో చేస్తున్నాం అనుకోండి, ఏలూరు నియోజకవర్గంలో లేదా నెల్లూరు నియోజకవర్గంలో చేస్తున్నాం అనుకోండి, అక్కడ మీకు 4-5 వేల శాంపుల్స్ అవసరం లేదు. ఏది అక్కడ ఎవరు మనకు ఆర్డర్ ఇవ్వలేదు చేయించుకొని, బట్ మీకు 175 నియోజకవర్గాలు చెప్పాలి కాబట్టి 500 నుంచి 1000 శాంపుల్స్ వరకే సరిపోతాయి. ఓకే, ఓవరాల్ యావరేజ్ కన్ఫర్మ్ గెలిచే సీట్లను ముందుగా తెలుస్తుంది కాబట్టి. అవును, యావరేజ్ గా 500 to 1000 చేశారు ప్రతి కాన్స్టిట్యున్సీలో యావరేజ్ గా. అదైతే మినిమం ఉంటుంది సార్, ప్రతి నియోజకవర్గంలో ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ 500 కూడా వాల్యూ యాడెడ్ ఉన్న పర్సన్స్ ఇంకా చాలా మంది కలుస్తుంటాం. ఇది ఫస్ట్ టైం కాదు కదా మనం మొదలు పెట్టింది, 7 సంవత్సరాలుగా ప్రజల్లోనే తిరుగుతున్నాం కాబట్టి చాలా వాల్యుబుల్ ఉన్న పర్సన్స్ ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అదొక్కదాని శాంపుల్ ఒక శాంపుల్ గా తీసుకోలేము కొన్నిసార్లు. అవును, ఓవరాల్ గా మీ శాంపుల్ కంటే ఎక్కువ మీ రీసెర్చ్, మీరు చేసిన అనాలిసిసే అట్లా కీలర్ అని చెప్పొచ్చు మీ సర్వేలో ఓవరాల్ గా. అయితే కరెక్ట్ మీరు చెప్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలది మేము ఆర్డర్ తీసుకొని ఆ ఎమ్మెల్యేల కోసం పనిచేసామని చెప్పారు కదా, అలాంటి సందర్భాల్లో ఎమ్మెల్యేల కోసం పనిచేసే సందర్భంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ గురయ్యే అవకాశం ఉండదా మీ పైన? ఎందుకుంటే సార్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చేదే మనకు, సార్ నాకు ఇక్కడ సర్వే చేయించి ఓవరాల్ గా నీట్ గా చెప్పండి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు మా పార్టీ ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది, దారుణంగా ఉందండి, నాకు 10,000 మెజారిటీతో వచ్చేస్తుందని చెప్తుంది, నాకేం అంత డౌట్ గా ఉందని చెప్పి వాళ్ళు మనకి ఇస్తున్నారు ఆర్డర్. వాళ్ళు ఎంత మనం దారుణంగా వాళ్ళకి చెప్తాం అంటే నేను అనేది మీరు వాళ్ళకి ఇచ్చే రిపోర్ట్ గురించి అనట్లేదు. మీరు సర్వే అనౌన్స్ చేసేది ఫైనల్ సర్వే ఒకటి అనౌన్స్ చేస్తున్నారు కదా, అప్పుడు ఆ ఎమ్మెల్యేలు మీకు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పనిచేయదా? అలా ఒత్తిళ్లు ఏమైనా ఉంటాయా? ఇట్లు ఇవ్వకు అట్లు ఇవ్వకు ఇలాంటి, లేకుంటే మీకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు క్లయింట్లు ఉన్నారా? ఒకే పార్టీ చేశారా? లేదు, అన్ని పార్టీలు ఉంటారు సార్. ఒత్తిడి అనే పదం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నియోజకవర్గంలో చేసాను అనుకోండి సార్, ఆయన కన్ఫర్మ్ గా ఓడిపోతున్నాను అనుకోండి, ఆయనకి ఆబ్వియస్ గా ఒక రిక్వెస్ట్ ఆయన నుంచి వస్తుంది. మేము ఒక స్టెప్ తీసుకుంటాం, ఏంటంటే మేము ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నారు అని చెప్పం, దాన్ని టైట్ ఫైట్ లోనే పెడతాం. అంటే ఎలక్షన్స్ ముందు చెప్పే దాంట్లో, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఆయన నియోజకవర్గంలో సర్వే చేసి ఆయన ఓడిపోతున్నారని పబ్లిక్ గా చెప్పడం ఏంటి, అది కరెక్ట్ కాదు కదా. ఆ లాజిక్ కరెక్ట్ కాదు కాబట్టి చెప్పం. సో మొన్న ఎగ్జిట్ పోల్స్ ముందర ప్రీ పోల్ లో చెప్పిన 55 నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాలు మాకు తెలిసినవే, బట్ అవి చెప్పకూడదని హోల్డ్ పెడతాం అనమాట ఎగ్జిట్ పోల్ వరకు. అంటే మీకు ఎమ్మెల్యేలకు మీరు సర్వేలు చేశారని చెప్తున్నారు కదా, మీరు సర్వే చేసే ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఆయా పార్టీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వాళ్ళకి మీ ఫీడ్బ్యాక్ ఎంతవరకు ఉపయోగపడింది? గెలిచే వాళ్ళు ఓడిన సందర్భాలు, ఓడే వాళ్ళు గెలిచిన సందర్భాలు ఏమన్నా అక్కడ కనిపించాయా మీకు? కేకే గారు మనకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కేకే గారు, నేను ఇంతకుముందు మిమ్మల్ని మల్లికార్జున ఖర్గే ప్రెస్ మీట్ ముందు అడిగింది ఏంటంటే, మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి ఇలాంటి సర్వే చేశారు? మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో ఓడిపోయే ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి అయినా గెలుపుదారిలో పయనించిన ఉదంతాలు ఉన్నాయా ఈసారి? అంటే టైట్ ఫైట్ని కొంచెం మెరుగుపరుచుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఆబ్వియస్గా మేము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వరకు చాలా వరకు చేసిన వాళ్ళలో అంటే ముందుగానే అర్థమవుతుంది కదా ఓడిపోయే వాళ్ళు ఉన్నారని. సో వాళ్ళకి అప్పుడే చెప్పడం జరిగింది మామూలుగా ఇంత డిఫరెన్స్ ఉంది సార్ ఓడిపోతున్నారని. అంటే ఓడిపోయే వాళ్ళు గెలిచిన సందర్భాలు అంటే ఈవెన్ జనసేన టీడీపీలో కూడా ఉండుంటారు కదా మీ క్లయింట్స్, అలాంటి పరిస్థితి ఉందా ఏదైనా? అంటే మనం చేసినప్పటికి 2-3 months బ్యాక్ బాగా డిఫరెన్స్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మంచి 10-20 మెజారిటీతో గెలిచారు. అంటే అప్పటికి ఇప్పటికి ఈ 3 months లో కలవడం కానీ లేకపోతే జనసేన ఇంకా ముందు ఇద్దరు కలిపిన కలయిక ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫరింగ్ కానీ పెరిగాయి కాబట్టి అది కేవలం మన వల్లే అని కాదు, మొత్తం ఓవరాల్ గా వాళ్ళకి అడ్వాంటేజ్ అయినాయి. అంటే ఇది ఎందుకు మిమ్మల్ని కేకే గారు మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, మీకు తెలుసు కదా పీకే అంటేనే సర్వేల స్పెషలిస్ట్, ప్రభుత్వాలనే ఆయన మారుస్తాడు, ప్రభుత్వాలను అధికారంలోకి తెస్తాడు, దింపేస్తాడు, రకరకాల సోషల్ ఈక్వేషన్ సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు, ఇలాంటి ప్రచారం పీకే పై ఉంది. ఆ పీకే పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేకేగా మారినట్లు కనిపిస్తుంది. ఈ మధ్య పీకే ఇమేజ్, పీకే ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం తగ్గింది, కేకేది పెరిగింది. మరి తెలుగు రాష్ట్రాల్లో మరో పీకేగా కేకే అవుతారా ముందు? అంటే ఇంతకుముందు మీరు ప్రశాంత్ కిషోర్ గారి ఇంటర్వ్యూస్ లో కూడా చూసుంటారు సార్. అది నేను పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది కూడా అదే సేమ్. ఏ నాయకుడిని మనం గెలుపు దిశగానో లేకపోతే పూర్తి గెలిచేటట్టు చేసేదో అని చేయలేదు సార్ మామూలుగా ఎవరైనా, నేనైనా ఆయన. కాబట్టి మేము ఎడ్జ్లు కరెక్ట్ చేస్తాం. అంటే కొంచెం సోఫిస్టికేటెడ్ గా ఉన్న 2-3% దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేసే విధానంలో, అంటే బిర్యానీ మీరే, దానిపైన గార్నిషింగ్ మేము అవుతాం అంతే.
కేకే గారు ఫైనల్గా మనం కంక్లూడ్ చేద్దాం. ముందు కంటిన్యూషన్ మీరు ఎలాంటి సర్వే సంస్థలు ఇలా కంటిన్యూ చేస్తుంటారా, లేకుంటే ప్రభుత్వాలకు ఫీడ్బ్యాక్ ఇస్తారా? పీకే మీకు తెలుసు చాలా ఇలాంటి పీకే లాంటి వాళ్ళు, సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు చాలా పార్టీలకు అనుబంధంగా మారిపోయిన పరిస్థితి. అలా కేకే కూడా మారుతారా, లేకుంటే మీరు ఇండివిజువల్గా ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా ముందు? అంటే ఇండివిజువల్గానే అవుతాం సార్. కంపల్సరీ పార్టీకి మొత్తం అసోసియేట్ అయ్యి చేయాలని ఎప్పుడేమో అనుకోవట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అడిగినా, వాళ్ళైతే వీళ్ళకి ట్రైన్ చేసేవ్వండి ఉన్నా, లేకపోతే ఎక్కడ ఫ్లాస్ చెప్పాలనుకున్నా కానీ ఇండివిజువల్ క్యాండిడేట్స్కైనా చెప్తాం, పార్టీకైనా చెప్తాం. బట్ అసోసియేట్ అవ్వడం మటుకు జరగదండి. రైట్, థ్యాంక్ యూ కేకే గారు, ఆల్ ది బెస్ట్. మొత్తానికి మీరు ఇచ్చిన సర్వే అక్యురేట్గా వచ్చింది. దాంతో కేకే అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మారుమోగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేషనల్ పాలిటిక్స్ కానీ, తెలంగాణ పాలిటిక్స్ కానీ, దాంతోపాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపు అనేది చాలా పెద్ద ఎత్తున కూటమి గెలవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్.